రైట్ ఇక విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎమ్మెల్యే బేబీ నాయన పర్యటించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ నెలాఖరు నాటికి 89% ధాన్యం సేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ మార్పులతో ధాన్యం ముక్క శాతం తగ్గిందని, రైతులను ఇబ్బందులు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లను కోరారు. రబీకి ఎరువులు సరఫరా చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మొక్కజొన్న వచ్చేసరికి మన మేజర్ ఏరియా సార్ సిలికాన్ పట్టు ఉంటుంది. అదే మీ రజేషన్ సంబంధించి రొబ్బిల్లి నాయుడు 6 బ్యాగులు 8 బ్యాగులు 15,000 ఎకరాలు. నమస్కారం. ఇవాళ మన ఆర్డీఓ గారు సమక్షంలో ఆర్డీఓ గారి అధ్యక్షతన పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ, ధాన్యం రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి, అదేవిధంగా రబీ పంటలో ఎరువులు మీద ప్రప్రథమంగా ధాన్యం సేకరణకు సంబంధించి ఒక రివ్యూ చేయడం జరిగింది. ఏ మండలం కా మండలం ఇప్పటి వరకు సేకరించినటువంటి ధాన్యం, ఇంకా మిగిలి ఉన్నటువంటి ధాన్యం గురించి వారి వారి విభాగాల నుంచి వారు నాకు ఫిగర్స్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ఇబ్బంది సంపత్ రకంకి సంబంధించి మిల్లర్స్ ముక్క అవుతుందని ఎక్కువ కంప్లైంట్స్ వల్ల ఈ ధాన్యం సేకరణ అనేది కొంత మన నియోజకవర్గం సంబంధించి, నాకు బయట తెలియదు కానీ మన నియోజకవర్గం సంబంధించి కొంత ఇబ్బంది అయింది. ముందు ఏవైతే తడి ధాన్యం అవనివ్వండి మెషిన్స్ ద్వారా వెళ్ళి కొంత ముక్కైన మాట వాస్తవమే కొంత, కానీ కాలక్రమేణా ఇప్పుడు ఎండ పెరిగాక చెమ్మ లేని ధాన్యం ఏదైతే వెళ్తుందో ఇప్పుడు ఆ ముక్క అవడం శాతం అనేది పూర్తిగా తగ్గిపోయింది.